మనకందరికీ తెలుసు. ఇదే వినాయక చవితి ముందు వినాయకుడిని పెట్టించే కూడా ఇదే రకంగా పెద్ద ఎత్తున కూర్చొని రాత్రి బావుల్లో పోలీస్ స్టేషన్లలో ఉన్న రోజు ఇదే రకంగా పక్కన ఉన్నటువంటి కాలనీలో హనుమాన్ టెంపుల్ నిర్మాణం, హనుమాన్ విగ్రహం పెట్టి పూజ చేస్తామంటే చెప్పేసి రాత్రి బావుల్లో రోడ్ల పైన కూర్చోబెట్టి ఈ రకంగా చేయడం జరిగింది. ఈ రకంగా లక్షాధికారులు తారేడుగా ఇక్కడ నివసిస్తున్నటువంటి హిందువులందరినీ కూడా భయాందోళనకు గురి చేసి వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుండి తరిమేసి ఇక్కడ మొత్తం కబ్జా చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి వారు. కావున ఇది ఏ రకంగా ఎదుర్కొందాం, మనం అందరికీ రక్షణ ఉందాం, మనం అందరితో కలిసి పోదాం. ఈ రోజు మన భారతదేశం గొప్ప దేశం, మనకు అందరికీ తెలుసు. ఈ రోజు బంగ్లాదేశ్ ప్రధాని కూడా ఈ రోజు మన దేశంలో చోటు ఇచ్చి ఆమెను కాపాడుకోవడం జరిగింది. ఈ రోజు దేశంలో మనకు అందరికీ తెలుసు మన యొక్క హిందూ దేవాలయ పైన ఇటువంటి దాడులు జరుగుతున్నాయంటే చాలా పెద్ద మనం ఆలోచన చేయాల్సిన విషయం. నిన్న ఒకటే రోజు భారతదేశం మొత్తంలో 16 దేవాలయాల పైన దాడి జరిగింది. ఇది ఎక్కడ జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఈ దాడులు ఎట్లా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, అందరూ ఆలోచన చేయాలా. ఇప్పుడు ఇక్కడ ఇది ఇట్లా మొదలయ్యి జరగకుంటే రేపు ఈ పరిణామాలు చాలా పెద్ద ఎత్తున. కావున దయచేసి మనమందరం సమన్వయం, హిందువులము ఎవరి పైన మనము ఎప్పుడు కూడా మనం ఎప్పుడు దాడి మొదలుపెట్టే మన పైకి మాత్రం వచ్చే మనం ఊరుకోవడం జరగదనే విషయాన్ని అందరూ కంటబద్ధంగా మనం చేస్తాం. భారత్ మాతాకి అని మేము పట్టుకున్నాము, గుడి కట్టిస్తా ఇవన్నీ చాలా ఈనేసినాం. మనం ఇక ఎవరిని పక్క నుంచి చెంగి చెల్లలో ఇక్కడనే గొడవ జరిగింది. పట్టుకున్నాం మనం ఎవరిని పట్టుకొని చివరికి చెంగి చెల్లలో హిందూ ఆడపిల్లల్ని ఎస్టీ ఆడపిల్లల్ని తీసుకెళ్ళి బొక్కలు వేసి తన్నుడు దాన్ని తోమిడు పడదు. మన శ్రీరామనవమికి బాణం గాల్లో వేస్తే మస్జిద్ అవుతుందంట. శ్రీరామనవమికి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు హిందుస్థాన్ లో అమ్మవారి తలకాయ ఎగిరితే కాంప్రమైజ్ సమస్య లేదు. ఆమరణ నిరాకరణ దీక్షల వర్తగాన్ని FIR